హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భాస్కర్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ భాస్కర్. అయితే మనం ఈరోజు వీడియోలో ఏంటి అంటే ద బెస్ట్ ఇండికేటర్ ఫ్రెండ్స్ బయింగ్లో. ఓకేనా? ఆ ఇండికేటర్ నేమ్ వచ్చేసి ఇక్కడ చూడండి, వన్ సైడ్ గ్రాడ్యుయేషన్ ఫిల్టర్ అనమాట. ఓకే, ఈ ఫిల్టర్ని ఎలా యూజ్ చేయాలి, వాటి సెట్టింగ్స్ ఏంటి, మనకు బయింగ్ సెల్లింగ్ సిగ్నల్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఇది స్కాల్పింగ్లో ఏ టైంలో వర్కౌట్ అవుతుంది అనేది మొత్తం క్లియర్గా అయితే తెలుసుకుందాము ఫ్రెండ్స్. అంతకన్నా ముందు ఫ్రెండ్స్, ఎవరైనా కనుక మన ఛానల్ని ఈ వీడియో చూస్తున్నప్పుడు ఎక్కడైనా మీకు కంటెంట్ మంచిగా ఉంది అనిపిస్తేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి అయితే కంపల్సరీ అయితే ఉపయోగపడితే కనుక షేర్ చేయండి ట్రేడింగ్ ఫ్రెండ్స్కి. ఓకేనా? మనం పెయిడ్ కాల్స్ కూడా ఇస్తున్నాము. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక పెయిడ్ గ్రూప్లో కూడా జాయిన్ కావచ్చు. ఒకవేళ ఓన్గా ట్రేడ్ చేయాలనుకున్నా సరే మన ఇండికేటర్స్, మనం ఇచ్చే స్ట్రాటజీస్ మొత్తం యూజ్ చేసి నేర్చుకున్నారనుకోండి, క్లియర్ అంటే క్లియర్గా మీరు ఓన్ ట్రేడ్లు కూడా చేసుకోవచ్చు. బట్ మరి టైం లేకుండా పెయిడ్ కాల్స్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఒకవేళ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వాటిని కూడా యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అయితే ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, ఇప్పుడు ఇండికేటర్ నేమ్ వచ్చేసి చూడండి, వన్ సైడ్ గ్రాడ్యుయేషన్ ఫిల్టర్ అనమాట. ఇక్కడ ఇప్పుడున్న మొత్తం ఇండికేటర్స్ని అయితే రిమూవ్ చేద్దాము. ఓకే, ఇప్పుడు మనం ఇండికేటర్స్ సెషన్లోకి వస్తున్నాం. చూడండి, ఇక్కడ వచ్చిన తర్వాత వన్ సైడ్ గ్రాడ్యుయేషన్ ఫిల్టర్ అనమాట. ఇది చూడండి, ఈ ఛానల్స్ అని ఉంటుంది, 2 ఉంటాయి. ఇందులో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఉంటాయి. ఇది మనమైతే ఛానల్స్ని అయితే యూజ్ చేసుకోండి. ఓకే, ఇది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఎలా అనేది మీకు నేను తర్వాత వీడియోలో చెప్తాను. ఇప్పుడైతే దాన్ని రిమూవ్ అయితే చేస్తాను. ఇది రెండు సేమే ఉంటుంది, బట్ ఎలా యూజ్ చేసుకోవాలనేది ఓకే మీకైతే క్లియర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఇప్పుడు చెప్తే మీకు కంప్లీట్ అవుతారు. ఓకే, ఇక్కడ చూడండి, మీరు దీనికి సెట్టింగ్స్ అయితే చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ సెట్టింగ్స్ కంపల్సరీ సెట్టింగ్స్ అయితే చేంజ్ చేసుకోవాలి. ఇవైతే నోట్ చేసుకోండి. సెట్టింగ్స్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి గ్రాడ్యుయేషన్ లెవెల్స్ వచ్చేసి 30, ఇక్కడనేమో 10 యూజ్ చేయండి. అదేవిధంగా సారీ 10 కాదు, ఇక్కడ ఎక్స్ట్రా స్మూత్ వచ్చేసి 15 యూజ్ చేయండి. ఏటీఆర్ పీరియడ్ వచ్చేసి ఇక్కడ ఏటీఆర్ మల్టిప్లయర్ వచ్చేసి 1 అయితే యూజ్ చేయండి. ఇంకా ఇంతే సెట్టింగ్స్. ఓకే, ఇక్కడ ఇవి మీకు ఎక్స్ట్రా బయింగ్ సెల్లింగ్ ఇవన్నీ కనిపించాయి అనుకోండి, అవి వద్దు అనుకున్నారనుకోండి, ఇక్కడ మీరు స్టైల్లోకి వచ్చేసి ఇక్కడ ఇవి ఉన్నాయి కదా ప్లాట్స్, ఇవి తీసేయండి. ఇవి మనకు అవసరం కూడా లేదు. అయితే ఈ జిఎంఏ మాత్రం కంపల్సరీ ఉండాలి. ఇంకా మిగతావన్నీ ఇవి లేకపోయినా మీకు అవసరం లేదు. ఇవి బార్స్ అనమాట, బయింగ్ ఆర్ సెల్లింగ్ సిగ్నల్స్ చూపించే బార్స్. ఇవేం అవసరం లేదు మనకి. ఇవి లాంగ్ బార్స్ ఏమన్నా ఉన్నా కానీ ఈ లాంగ్ బార్స్ కూడా మనకి అవసరం లేదు. ఓకే, క్లియర్గా చూడండి, ఆ లాంగ్ బార్స్ కూడా అవసరం లేదు. ఇవి మాత్రం ఉండాలి. ఇంకా షార్ట్ ఎక్కడ మనకి షార్ట్స్ అయితే కావాలి కాబట్టి సారీ షార్ట్స్ ఉండాలి, ఈ లాంగ్ కూడా ఉండాలి. సారీ, ఈ లాంగ్స్ కూడా యూజ్ చేసుకున్నారనుకోండి, మీకు బయింగ్ ఎక్కడుందో తెలుస్తుంది. ఓకే, ఇదైతే యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా మీకు ఇక్కడ ఏం లేవు సెట్టింగ్స్ అయితే, ఇంకేం లేవు చేంజ్ చేసేది. ఇవే యూజ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, మీకు బయింగ్ సిగ్నల్ ఒకవేళ వచ్చింది అనుకోండి, లాంగ్ అనే సిగ్నల్ వస్తుంది ఇక్కడ. ఓకేనా? అంతకన్నా బిఫోరే మీరు ఈ 2 క్రాస్ ఓవర్ జరిగిన తర్వాత మీకు ఈ గ్రీన్ లైన్ అబోవ్ గనక స్టాక్స్ గనక ఉన్నాయనుకోండి, మీరు తీసుకున్న పొజిషన్ అయినా సరే బ్యాంక్ నిఫ్టీలో కానీ నిఫ్టీలో కానీ ఇక్కడ ఉన్నాయనుకోండి, మీరైతే బయింగ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ మీరు బై చేస్తే ఇక్కడైతే ఎస్ఎల్ అయితే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ బై చేస్తే ఇక్కడ ఎస్ఎల్ పెట్టుకోవాలి. సమ్‌టైమ్స్ మీకు స్టాప్ లాస్ అయితే కంపల్సరీ హిట్ అవుతుంది కదా! అలాంటివి అవాయిడ్ చేయడానికి కూడా కొన్ని సెట్టింగ్స్ అయితే చెప్తాను ఎండింగ్‌లో. ఇప్పుడైతే చూడండి, ఇక్కడ మనకి సెల్ సిగ్నల్ ఇక్కడొచ్చింది. ఓకేనా? ఈ క్యాండిల్ లోలో ఒక 3 పాయింట్స్ మినిమమ్ ఒక 2, 3 పాయింట్స్ అయితే డిఫరెన్స్ పెట్టుకొని ఇక్కడ మీరు పొజిషన్ అయితే తీసుకోవాలి. అదే క్యాండిల్‌లో కాకుండా ఆ క్యాండిల్‌లో లోలో తీసుకోవాలి. ఇక్కడ చూడండి, రెడ్ సిగ్నల్ వచ్చింది కదా మనకి. ఇక్కడ మనకి బయింగ్ సిగ్నల్ ఇక్కడొచ్చింది. పుట్‌ని బై చేస్తే గనక మీరు 21,602 దగ్గర పుట్‌ని బై చేస్తే మీకు ఇక్కడ నుంచి ఇది మొత్తం ప్రాఫిట్ అనమాట. ఎస్ఎల్ ఈ క్యాండిల్ లోలో అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. క్లియర్‌గా చూడండి, ఈ క్యాండిల్ మనం తీసుకుంటున్న పొజిషన్ వచ్చేసి ఏ క్యాండిల్‌కి తీసుకుంటున్నామో ఆ క్యాండిల్ లోలో అయితే పెట్టుకోవాలి ఎస్ఎల్‌ని. ఇప్పుడు చూడండి, మీకు ఇక్కడ మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు. ఇక్కడ మళ్ళీ మీకు బయింగ్ సిగ్నల్ వచ్చింది కదా! ఇక్కడ చిన్న చిన్న ట్రాపింగ్ మూవ్స్ అనమాట. ఇవి ఎలా అవాయిడ్ చేయాలో కూడా మీకు చెప్తాను. అంతకన్నా ముందు ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే ఈరోజు మనకి ఇమ్మీడియేట్‌గా పైకే వెళ్ళిపోయింది కదా! ఈ క్యాండిల్ హైలో కనుక ఎవరైనా గనక బై చేసి ఉన్నారనుకోండి, కలర్ గ్రీన్ చేస్తున్నాను చూడండి. ఈ క్యాండిల్‌లో కనుక బై చేసి మీరు ఇక్కడ గనక ఎస్ఎల్ గనక పెట్టుకున్నారనుకోండి, చూడండి ఒక 1, 2 పాయింట్స్ అయితే బఫర్ అయితే పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఈ క్యాండిల్ హైలో గనక మీరు బై చేస్తే మనకి ఇది మొత్తం ప్రాఫిట్ అవుతుంది.
మినిమమ్ ఒక 3-5 పాయింట్స్ అయితే బఫరింగ్ అయితే పెట్టుకోండి. ఎందుకంటే ఎస్ఎల్ హిట్ చేయడానికి మాక్సిమం రావడానికి ట్రై చేస్తూ ఉంటుంది. సేమ్ ఇండికేటర్స్‌ని చాలామంది యూజ్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళు కూడా ఎస్ఎల్ అక్కడే పెట్టుకుంటారు. సో, మనకి ఎస్ఎల్ హిట్ కాకుండా ఉండాలి అంటే మీరనేది కంపల్సరీ బఫరింగ్ పాయింట్స్ అయితే పెట్టుకోండి. అయితే మీకు ఒకటి చెప్తాను అని చెప్పాను గదా! అసలు అవాయిడ్ చేయటానికి అని చెప్పి. ఇక్కడ చూడండి మీకు వాల్యూమ్ అనేది యాడ్ చేసుకోండి. లేకపోతే ఇదే ఇంకొకటి సెకండ్ పార్ట్ 2 వీడియో గూడా చేద్దామనుకున్నాను. ఏమొద్దులే. ఇందులోనే చెప్తాను. వన్ సైడ్ ఆహ్, గ్యాషన్ ఫిల్టర్ అయితే యూజ్ చేసుకోండి. సేమ్ ఇందాకటిదే. వన్ సైడ్ ఇది కింద సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఉందిగా, ఇది కూడా యూజ్ చేసుకోండి. ఇందులో కూడా ఇది ఇప్పుడే క్లియర్‌గా అయితే చెప్తాను మీకు. అయితే మీకు మార్కెట్ స్ట్రాంగ్ ఉంది అని ఎలా తెలుస్తుంది అంటే, ఇది యూజ్ చేసుకున్నప్పుడు 2 గ్రీన్‌లోనే ఉండాలి. ఇక్కడ మనకి సమ్‌టైమ్స్ ఏమవుతుంది అంటే, ఇప్పుడు మనం సెట్టింగ్ చేంజ్ చేసినందుకు ఇలా కనిపిస్తుంది. మనం సెట్టింగ్ చేంజ్ చేయకపోయామనుకోండి, మనకి ఫేక్ సిగ్నల్స్ అయితే వస్తుంటాయి. ఇప్పుడు మనకి పుట్ ఆప్షన్‌లో ఇక్కడ ట్రేడ్ వచ్చింది కదా! ఇక్కడ పుట్ ఆప్షన్‌లో ట్రేడ్ వచ్చినప్పుడు కింద కూడా మనకి రెడ్ కలర్ బార్‌లోనే ఉండాలి. ఈ రెడ్ కలర్ బార్ అనేది 0.50 లైన్ అని ఇక్కడ మిడిల్‌లో 0.5 లైన్ ఉంటుంది. ఇక్కడ చూడండి. ఇక్కడ ఒక లైన్ అయితే పెట్టుకోండి. మిడిల్‌లో 0.5 లైన్ అనే లైన్ ఉంటుంది. దీని కింద ఉన్నంత సేపు మీరు పుట్స్‌ని బై చేయాల్సి ఉంటుంది. 0.5 అబోవ్ గనక ఉన్నదనుకోండి మీరు, ఆ కాల్స్‌ని మాత్రమే బై చేయాలి. ఇది మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సిందనమాట. ఇక్కడ మీరు ఎప్పుడైతే 0.5 లైన్‌లో ఉంటుందో, అబోవ్ ఉంటుందో, అప్పుడు మాత్రం మీరు కంపల్సరీ బయింగ్ పొజిషన్స్ హోల్డ్ చేయాల్సి ఉంటుంది. 0.5 లైన్ కింద గనక వచ్చిందనుకోండి ఇక్కడ, మీరు సెల్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఇక్కడ ఫేక్ మూవ్స్ వచ్చినా కానీ ఇమ్మీడియేట్‌గా మీరు ఎగ్జిట్ కావడానికి మీకు ఇది చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. ఓకేనా? అదే విధంగా ఇందులో అయితే ఏం సెట్టింగ్స్ అయితే లేవు. నేనైతే ఆల్‌మోస్ట్ హ్మ్, లాస్ట్ టైమ్ చెక్ చేశాను. ఇందులో ఏం సెట్టింగ్స్ లేవు. ఇవి ఇలాగే పెట్టుకొని యూజ్ చేసుకోండి. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ పీరియడ్ వచ్చేసి ఇక్కడ 40 ఉంది కదా! ఇది ఎక్స్‌ట్రీమ్ స్మూత్ వచ్చేసి 5 డెప్త్ వచ్చేసి 3 ఇవైతే ఇలాగే యూజ్ చేయండి. ఇందులో ఏం సెట్టింగ్స్ అయితే నేనైతే చేంజ్ చేయడం లేదు. బట్ ఇక్కడ గనక మీకు మంచి మంచి ఇది మీకు ఎలా అంటే బెస్ట్ బయింగ్ ఛాన్సెస్ అయితే ఉంటాయి. ట్రెండీ మార్కెట్‌లో అయితే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. స్కాల్పింగ్ కన్నా ఉపయోగపడుతుంది. ప్లస్ మీరు ఎలా ట్రేడ్ కొద్దిసేపు పొజిషనల్‌గా హోల్డ్ చేయాలన్నా కానీ ఇదైతే ఉపయోగపడుతుంది అనమాట. మినిమమ్ అయితే మీరు 3 మినిట్స్ అన్నా 15 మినిట్స్‌లో 5 మినిట్స్ అన్నా యూజ్ చేయండి. మనం స్కాల్పింగ్ అయితే 3 మినిట్స్ ఆర్ 5 మినిట్స్‌లోనే యూజ్ చేయండి. లేకపోతే చాలా సేపు వెయిట్ చేయాలి అనుకుంటారు కదా! వాళ్ళైతేనేమో 5 మినిట్స్ అబోవ్ అయితే యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ చూడండి. నేనైతే ఎక్కువైతే 3 మినిట్స్‌లోనే యూజ్ చేస్తుంటాను. మీకైతే క్లియర్‌గా చెప్తున్నాను. ఇదొచ్చేసి మనకి మెయిన్‌గా నేను 3 మినిట్స్‌లోనే సెట్టింగ్స్ కూడా బాగా వర్కౌట్ అయింది. 5 మినిట్స్‌లో కూడా చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి. ఇదే విధంగా మీరు బ్యాంక్ నిఫ్టీలో కూడా చూద్దాము ఒకసారి. నిఫ్టీలో ఒకటే దానిలో కాకుండా బ్యాంక్ నిఫ్టీలో కూడా ఇది సూపర్ అంటే సూపర్‌గా వర్కౌట్ అవుతుంది. యెస్. ఇక్కడ 5 మినిట్స్‌లో చూడండి. ఇక్కడ చూడండి మీకు ఇక్కడ బిఫోరే ఈ లైన్ పైకొచ్చేసింది. బట్ మీరు బై చేయకూడదు. ఇక్కడ మీకు సిగ్నల్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఈ సిగ్నల్ లైన్ 15 క్రాస్ అయిందా లేదా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి. ఈడ 3 పాయింట్స్ పైకెళ్ళేసి ఒక 2, 3 పాయింట్స్ బఫర్ పెట్టకపోతే ఇక్కడ ఎస్ఎల్‌ఇట్ అయిపోతుంది. మళ్ళీ అగైన్ ఇక్కడ మీకు ఎంట్రీ అయితే దొరికింది. ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకున్నారనుకోండి. మీకిది మొత్తం ప్రాఫిటే. ఆల్‌మోస్ట్ ఒక 400, 300 పౌండ్స్ అయితే మీకు ప్రాఫిట్ అయితే ఇచ్చింది. అదే విధంగా ఈరోజు మార్నింగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత మనకి బయింగ్ వచ్చింది. ఆల్రెడీ నిన్ననే మనకు క్లియర్ వచ్చింది. ఈరోజు బయింగ్‌కి వెళ్తుంది అని చెప్పి మార్కెట్. నిన్న ఈవినింగే ఇక్కడ ఎవరైనా కాల్స్‌ని హోల్డ్ చేస్తే గనుక ఇది మొత్తం ప్రాఫిట్ వస్తుంది. సెల్లింగ్ కూడా మనకి సేమ్ అలాగే ఉంటుంది. పుట్‌లో బయింగ్స్ అయితే ఉంటాయి. పుట్‌లో ఇక్కడ గనక మీరు బై చేశారనుకోండి, ఈ లైన్ కింద ఉన్నంత సేపు మీకు మంచి ప్రాఫిట్ అయితే వస్తుంది. ఓకే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు ట్రేడర్ భాస్కర్.